Daily. Taste the Daily. తెలంగాణ జాతి గీతం పాడిన రాసిన వందేశ్రీ అకాల మరణం కొరకంగా తెలంగాణకి తీరంలోకి తెలుగు సాహిత్యానికి భాషకి తీరంలోకి ఒక కూలి ఎగరేసిన పతాక, ఒక సుతారి ఎగరేసిన సాహిత్య పతాక. నిజానికి తెలంగాణ సాంప్రదాయంలో జానపద రీతులను పాటలను చాలామంది ప్రజా ఉద్యమాల పాటలుగా మలిచినారు. కానీ అక్షరాల మీద పెద్దగా చదువు లేనప్పటికీ, కూలి పనిచేసి బతికినప్పటికీ సంస్కృత పదాల గాంభీర్యంతో అత్యద్భుతమైన పాటలు సృష్టించిన వాడు వందేశ్రీ. గ్లోబలైజేషన్ మీద మనిషి మాయమవడం గురించి రాసిన ఏకైక పాట మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనేది అందరికీ తెలుసు. అట్లాగే తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో 5 లక్షల మంది విద్యార్థుల మధ్య ఒక అద్భుతమైన పాట పాడి అందరినీ స్టాండింగ్ ఓవేషన్ తెప్పించిన వాడు వందేశ్రీ. ఒక ఊరు తొలగించిన వాడు, ఉద్యమ పతాకాన్ని ఎగిరేసిన వాడు. చదువు రాకుండా, చదువు లేకుండా, పండితుడు కాకుండా కూడా ఒక పండితుడిలాగా భాషా గంభీర్యాన్ని ప్రదర్శించిన వాడు వందేశ్రీ. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఆయన ఒక తిరుగుబాటు జెండా, నిప్పుల వాగు. ఆయన జీవితమే ఒక సంక్లిష్టమైన దశల గుండా సాగింది. అంతే సంక్లిష్టంగా ఆయన పాటలు రాసినాడు, పాడినాడు, తెలంగాణ ఉద్యమంలో భాగమైనాడు, తెలంగాణ ఉద్యమంలో చిరంజీవి అయినాడు. ఇప్పుడు ఆయన పాట ద్వారా లోకానికి చిరంజీవిగా ఉన్నాడని చెప్తూ ఆయన కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలుస్తున్నాడు. కన్నీటి జోహార్.